కానీ ఈ రోజుల్లో ఇన్ని సంఘాల వాళ్ళు వ్యక్తులుగా, సంస్థలుగా మాట్లాడుతున్నారు గదా! మీరేం అంటే ఎందుకు ఇంత స్పందన వచ్చినట్లు కారణం ఏమై ఉంటది? ప్రజల్లో ఒక భయం అనేది అంటే ఈ రాను రాను ఇప్పుడు ఇప్పుడు ఈ ఓపా డెవలప్మెంట్స్ కానివ్వండి, రావణ్‌కి సంబంధించినటువంటి డెవలప్మెంట్‌లో నేను మాట్లాడింది విపరీతంగా వైరల్ అయింది. రావణ్‌కి సంబంధించి నేను ఆ రోజు గంట సేపు ప్రసంగం మా కాహళి మా సనాతన కాహళని ప్రతి నెల మా దగ్గర జరిగే ఒక సమావేశంలో ప్రసంగాలుంటాయి. దాంట్లో నేను మొట్టమొదటి మాట్లాడాలి. కంటెంపరరీ మాట్లాడతాను నేను. మాట్లాడినప్పుడు ఈ రావణ్‌కి సంబంధించిన ఇష్యూని ఖండించాను నేను. 10 నిమిషాలు అది. ఆ 10 నిమిషాలు బిట్టు పెడితే దాన్ని ఒక్క రోజులోనే లక్షలు లక్షలు వెళ్ళిపోయినాయి. చిన్న చిన్న ఛానల్స్‌లో కూడా. చాలా వైరల్ అయింది. బహుశా నా మీద దాడికి ఇవన్నీ కూడా కారణాలు అనుకుంటున్నాను నేను. నా అయోధ్య విషయం మీద నేను చాలా వివరంగా అంటే అందరూ అయోధ్య అనగానే ఈ అయోధ్య స్కామ్ అంతా ఈ జూన్, జూలై విషయం మాట్లాడుతున్నాను. నేను 45 ఏళ్ల చరిత్ర మాట్లాడుతాను. 40 ఏళ్ళలో రామాలయ ప్రధాన పూజారిని చంపేశారు. 50, 60 మంది పూజారులను చంపేశారండి. పూజారులు, హిందూ పూజారులు. ఎవరు? వీళ్ళే. ఆ విషయం ఆయన చెప్పాడు. ఆ అయోధ్య రామాలయ ప్రధాన పూజారి బాబా లాల్దాస్ గారు స్పష్టంగా చెప్పాడు. 50, 60 మంది చంపారు, నన్ను కూడా ఉంచాలని చెప్పాడు. అంటే అసలు అయోధ్య ఉద్యమానికి రామ జన్మభూమి ఉద్యమానికి సంఘ పరివారికి సంబంధం లేదు. ఉద్యమం నడిపించింది ఒకళ్ళు, ప్రొజెక్షన్ ఒకటే. అంటే ఈ విషయాలు భారతదేశం మొత్తం ఎవడు మాట్లాడలేదు, నేను ఒకటే మాట్లాడుతున్నాను. అయోధ్యలో ప్రధాన పార్టీ పేరు నిర్మోహి అఖాడా. అఖాడా అంటే ఏమిటండి? కుస్తీలు పట్టే ప్రాంతం, గోదా, అంతే కదా. కానీ నిర్మోహి అఖాడా అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక సంస్థ. అంటే ఉత్తర భారతదేశంలో అది ఉంది. ఆధ్యాత్మిక సంస్థే కాదు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అనేక ప్రాంతాల్లో అనేక ఆలయాలు వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి. వాళ్ళు చిన్నవాళ్ళు కాదు, వాళ్ళు అయోధ్యలో ఉన్నారు. మీకు 2010లో హైకోర్టు తీర్పు వచ్చింది అయోధ్య మీద, మీరు గమనించితే కనుక. ఆ తీర్పులో ఆ వివాదాస్పద భూమిని 3 భాగాలు చేయమని చెప్పారు. ఒక భాగం రామ్లల్లా దేవుడికే, అంటే దేవుడిని జ్యుడిషియల్గా పార్టీ కింద పరిగణించే వ్యవస్థ ఉంది, మా పద్ధతి ఉంది. రెండవ భాగం నిర్మోహి అఖాడాకి, మూడవ భాగం 1/3 ఈ ముస్లిం వక్ఫ్ బోర్డుకి. 3 భాగాలు చేశారండి. అంటే నిర్మోహి అఖాడా ఇంపార్టెన్స్ కూడా చెప్తాను. నాట్ టు ది విహెచ్పి కాదు, ఆర్ఎస్ఎస్కి కాదు, బీజేపీకి కాదు, నిర్మోహి అఖాడాకి ఇచ్చారు. అర్థమైంది మీకు? ఆ నిర్మోహి అఖాడా 2019లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పుడు నిర్మోహి అఖాడా పేరు లేదు. ఎందుకు లేదు? మొత్తం భూమిని రామ్లల్లాకి ఇచ్చేశారు, కానీ నిర్మోహి అఖాడా పేరు ఎందుకు చెప్పలేదు జడ్జిమెంట్లో ఉంది. వాళ్ళ పిటిషను టైం బార్డ్, అంటే సకాలంలో వేసుకోలేదు వాళ్ళు. మీరు సకాలంలో వేసుకోలేదు కాబట్టి టెక్నికల్ రీజన్స్ వల్ల మిమ్మల్ని పక్కన పెడతామని చెప్పారు. అంటే జ్యుడిషియల్ రీజన్స్ వల్ల కాదు, అంటే న్యాయంగా మీకు హక్కు లేదని కాదు. ఇది తెలుసు కాబట్టి రామజన్మభూమి ట్రస్ట్ ఏర్పాటు చేస్తే నిర్మోహి అఖాడా ఉంది, దాంట్లో ప్రధానంగా చేర్చమని సుప్రీంకోర్టు ప్రత్యేకం చెప్పింది. అంటే ఆ గౌరవం ఇంకెవరికి దక్కలే. అంటే నిర్మోహి అఖాడా జెన్యూన్గా నిలబడి ఉన్నటువంటి పార్టీ అండి. ఈ పార్టీ ఈరోజు కాదు, ఆ రోజు నుంచి చెప్తుంది అయోధ్య పేరు మీద మోసం జరుగుతుంది, డబ్బులు వసూలు చేస్తున్నారు, రాజకీయాలకు వాడుతున్నారు అని చెప్తున్నారు. నిర్మోహి అఖాడాకి సంబంధించినటువంటి సంత్ రామచంద్ర దాస్ గారు అనేటువంటి మహానుభావుడు స్పోక్స్ పర్సన్ ఆయన 2014లో ఏమని ప్రెస్ మీట్ పెట్టి ఏమని చెప్పాడంటే 1400 కోట్లు వసూలు చేశారు రామజన్మభూమి పేరు మీద, నొక్కేశారని చెప్పాడు. 2014 17లో అంటే సుమారుగా 9 ఏళ్ళు 10 ఏళ్ళు అయింది. 1989, 90లో అయోధ్య రామాలయ ప్రధాన పూజారి పేరు బాబా లాల్దాస్ గారు. ఆయన కోర్టు నియమించింది, వీళ్ళెవరు నియమించింది కాదు, కోర్టు నియమించినటువంటి ఆధ్యాత్మిక విలువలకు కట్టుబడినటువంటి వ్యక్తి ఆయన. ఆ బాబా లాల్దాస్ గారు అసలు వీళ్ళు ఎప్పుడు వచ్చారండి దీంట్లోకి? మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక 1984లో ఇందిరాగాంధీ గారు చనిపోయారు. ఆవిడ హత్య ఫలితంగా దేశం మొత్తం ఒక సానుభూతి వెల్లువ, 400 పైగా సీట్లు కాంగ్రెస్కి వచ్చేసినాయి. బీజేపీ కేవలం 2 సీట్లు వచ్చినాయి. ఆ 2 సీట్లో ఒక సీటు మన ఎన్టీ రామారావు గారి పుణ్యం. ఎందుకు? ఎన్టీ రామారావు గారికి అనుకూలంగా ఇక్కడ సానుభూతి వచ్చింది, భాస్కర్రావు గారు దించేసాడనే దాని మీద ఆయనకు అనుకూలంగా ఓట్లేశారు. ఆ ఓట్లేసిన క్రమంలో ఇక్కడ ఒక సీటు ఇచ్చింది, అక్కడ ఒక సీటు, మొత్తం 2 సీట్లు. బీజేపీ యొక్క నినాదం అప్పుడు ఏమిటో తెలుసా మీకు? గాంధేయ సోషలిజం. బీజేపీ సంఘ పరివారంలో భాగమే కదా. ఈ సంఘ పరివారంలో రోడ్డు మీద కార్యకర్తను పిలిచి మీరు మాట్లాడినా సరే గాంధీని తిడతాడు. గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడాలి. చాలా మంది తిట్టడం ఫ్యాషన్ అయిపోయింది. నేను ఆర్ఎస్ఎస్ సంఘ పరివార విషయం చెప్తున్నాను, అది కూడా మాట్లాడదాం, వేరే వాళ్ళ విషయం కూడా మాట్లాడదాం. సోషలిజం అనే దానికి బద్ద వ్యతిరేకం వాళ్ళు. సోషలిజం అనేది హొసబలే గారు, మొన్న ఆర్ఎస్ఎస్ ప్రధానమైనటువంటి కార్యదర్శి గారు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి సెక్యులరిజం, సోషలిజం ఈ 2 కూడా ప్రియాంబుల్లోనే తీసేయాలని చెప్పాడు. అంటే వాళ్ళు సోషలిజానికి వ్యతిరేకం, గాంధీకి వ్యతిరేకం, సోషలిజానికి వ్యతిరేకం. కానీ గాంధీ సోషలిజం వాళ్ళ రాజకీయ విభాగమైనటువంటి బీజేపీ యొక్క నినాదం, ప్రధాన నినాదం అది. ఆ రోజు 1984లో 85 జరిగినటువంటి ఎన్నికల్లో గనక
బీజేపీకి 50 సీట్లు 100 సీట్లు వచ్చి ఉంటే అసలు ఇంత పంట ఉండేది కాదు. రాలేదు, 2 వచ్చినాయి. వాళ్ళు షాక్ అయ్యారు. గాంధీ సోషలిజం డంప్ చేశారు, పక్కన పడేశారు. మనకి సీట్లు రావడానికి అవసరమైనటువంటి నినాదం ఇది కాదు అని అప్పుడు రామజన్మభూమి ఉద్యమంలోకి వచ్చారు. ఇన్ కేసు కనుక వాళ్ళకి సీట్లు వచ్చి ఉంటే రామజన్మభూమి వచ్చేది కాదు. అంటే రాముడి మీ భక్తి, ఆ సీట్ల మీ భక్తి ఇదంతా. అందుకని అయోధ్యలో అద్వానీ గారు ఒక టయోటా వాహనాన్ని రథయాత్ర కింద మార్చుకుని తిరిగాడు. జరిగిన చరిత్ర అది. అప్పుడు జరుగుతుంటే అయోధ్య రామాలయ ప్రధాన పూజారి ఏమని చెప్పాడంటే, అద్వానీ గారు రథయాత్ర చేయకండి, మేము పరిష్కరించుకుంటాం ఈ సమస్యని, మీకు అవసరం లేదు, అసలు రాజకీయం వద్దు దీంట్లో అని చెప్పాడు. అంతేకాదు 89లో ఏమని చెప్పాడంటే, 89, 90లో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు ఇప్పుడు మీకు నెట్లో దొరుకుతాయి, నేను కావాలంటే తీసేయగలుగుతాను, డాక్యుమెంటరీస్ కూడా ఉన్నాయి, ఆయన మాట్లాడినవి కూడా ఉన్నాయి. ఆయన ఏమని చెప్పాడంటే 100 కోట్ల రూపాయలు నొక్కేశారని చెప్పాడు. ఎప్పుడండి? 90లో. 90కి ఇప్పటికి ఎంత గ్యాప్ ఉంది? 30 ఏళ్ళ పైబడి. 36 సంవత్సరాల క్రితమే చెప్పాడు ఈయన. ఏమని చెప్పాడు తెలుసా? జర్మనీ నుంచి 2 కోట్ల రూపాయలు వచ్చారు. ఆ రోజు 2 కోట్లు ఇవాళ ఎంతతో సమానం? అంటే ఆ రోజు వచ్చిన డబ్బు చెప్తున్నాడు. పెద్ద పెద్ద టాటా ఇచ్చాడు, దాల్మియా ఇచ్చాడు, బిర్లా ఇచ్చాడు, ఇవన్నీ చెప్పాడు ఆయన. ఈ డబ్బులన్నీ బ్యాంకులో ఉన్నాయి, ఈ డబ్బుల్ని బీజేపీకి రాజకీయానికి వాడుతుందని చెప్పాడు. అంటే నిధుల దుర్వినియోగం అనేది ఇవాళ ఇష్యూ కాదు, 40 ఏళ్ల క్రితం ఇష్యూ. ఇది ఒక రమణమూర్తి ఒకటే మాట్లాడుతున్నాడు, అది ప్రాబ్లం. అందువల్ల అది కోపం మీ మీద దాడి. అది ప్రధానమైన కోపం అండి. మేము చాలాసార్లు ఛానల్స్కి వెళ్తే విహెచ్పి వాళ్ళు బీజేపీ వాళ్ళు డిస్కషన్ రావడానికి భయపడ్డారు. అంటే ఆయన విహెచ్పిని మా చేత తిట్టిస్తాడు, ఆయన ఎవిడెన్స్ మాట్లాడుతున్నాడు, మేము రామని చెప్పారు. ఇగో ఇలాంటి ఆకురౌడి లాంటి క్యాండిడేట్ ఉన్నాడు కదా, వీడిని పంపించారు. వీడు కొట్టాడు. అరెస్ట్ అయింది అతను. ఏమండి, స్టేషన్ బెయిల్, చిన్న కేసు రాశారు. ఇప్పుడు ఆ రోడ్డు మీద మన ఎవరో కొడితే వచ్చేదానికి ఒక లైవ్ డిబేట్లో లైవ్ అంతా వెళ్తున్నప్పుడు లక్షల మంది చూస్తున్నప్పుడు కొట్టడానికి తేడా ఉందనేది ఎస్ఐ గారికి పూర్తిగా అర్థమైనట్లేదు. అందుకని ఆయన ఇది నాన్ కాగ్నిజబుల్ సెక్షన్స్ రాశాడు. ఆయన చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. ఆయన బయట ఇంటర్వ్యూ చేసుకుంటే అది వేరే స్టోరీ. ఇక ఇక్కడ పబ్లిక్ నుంచి ఇంత రెస్పాన్స్ రీజన్ ఏమిటి అనేది ఇక్కడ పబ్లిక్ రెస్పాన్స్ రావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ అర్బన్ నక్సల్ అనే పదబంధం అంతకుముందు లేదు. అంటే అర్బన్ నక్సల్ అంటే మీనింగ్లెస్. అర్బన్ నక్సల్, లవ్ జిహాదీ అని కొత్త కొత్త పదాలు తయారు చేసి పెట్టారు కదా భాషలో, అంతకుముందు ఏడున్నాయి. ఇప్పుడు ఏంటంటే 400-500 మంది దాని పేరు మీద, ఊపా పేరు మీద అరెస్ట్ అయి ఉన్నారు. వాళ్ళలో అందరూ కూడా కనీసం నక్సలైట్ ఉద్యమాలతో సంబంధాలు ఉన్నవాళ్ళు కూడా కాదు. ఇప్పుడు సుధా భరద్వాజ్కి ఏం సంబంధం ఉంది మీకు తెలుసు, నాకు తెలుసు. హిమాంశు కుమార్ మొత్తం ఆశ్రమం అంతా పగలగొట్టారు గాంధీ అని. ఇప్పుడు అనేక మంది అరెస్ట్ చేస్తున్నారు. అరెస్ట్ చేస్తే వాళ్ళకి 6-7 ఏళ్ళు బెయిల్ రాదు. వాళ్ళకి అనుకూలంగా మాట్లాడిన అడ్వకేట్లు, ఇప్పుడు వాకపల్లిలో రేపులకు సంబంధించినటువంటి వాదించినటువంటి అడ్వకేట్ల తర్వాత ఇప్పుడు ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. అంటే అసలు ఎవరికి మద్దతుగా మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఈ భయానక వాతావరణంలో ప్రజలంతా కూడా ఏం జరుగుతుందని కంగారు పడుతున్నారు. అలాగే రావణ్ కేసు, రావణ్ బూతులు మాట్లాడితే, రావణ్ పవన్ కళ్యాణ్ తిట్టుంటే ఏమైనా కానివ్వండి ఆ సెక్షన్స్ పెట్టాలి, రూపా పెట్టకూడదు. ఆయన ఎక్కడో హిడ్మా ఎన్కౌంటర్ మీద ఏదో హిడ్మా ఎన్కౌంటర్ మీద 1000 మంది మాట్లాడారు, పత్రికలు మాట్లాడారు, 100 మంది మాట్లాడారు. వాళ్ళందరూ మీద కేసులు పెడితే జైలు సరిపోదు. కేవలం అది పట్టుకొచ్చి రావణ్ మీద పెట్టారు. అది నేను తప్పని చెప్పాను. ఇప్పుడు మేధావుల్లో కొంతైనా ఈ విషయాలను స్కాన్ చేసి చూడగలిగినటువంటి మీ వంటి పెద్దలు అనేక మందిలో ఒక విషయం ఏంటంటే, మనం గనక ఏ క్షణమైనా సరే ఏదన్నా మాట్లాడితే మనం ఎప్పుడు ఎక్కడ కొట్టేస్తారో తెలియదు అనే పరిస్థితి వచ్చింది.